ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా ముఖ్య అతిథిగా శ్రీశైల ప్రభ కన్నడ మాసపత్రిక ఎడిటర్ పాల్గొన్నారు. గురువులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానమని అజ్ఞానమును తొలగించి విజ్ఞానము అందించువారు గురువులని తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువుకు ఇవ్వడం జరిగిందని వేదవ్యాసుడు లోకానికి ఎంతో జ్ఞానాన్ని అందించగా గురుపరంపర ద్వారా ఆ జ్ఞానము మనకు లభిస్తున్నది అని వివరించారు. శ్రీ సరస్వతి విద్యామందిరం ప్రధానాచార్యులు కరణం తిరుమలరావు, కార్యదర్శి రామమోహన్ గుప్తా, నాగభూషణం ముఖ్య అతిథిని సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమములో ఆచార్య బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యారంభం మే సదా. మరి ఈరోజు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అన్నాం. గురువు అని చెప్పగానే మనకి బాగా వచ్చే శ్లోకాలు కొన్ని ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది, చెప్తారు కదా ఎవరన్నా. గురు బ్రహ్మ, విష్ణువు, బ్రహ్మ, మహేశ్వరులు ముగ్గురితో కూడా సమానమే. అటువంటి ముగ్గురు కూడా వారికి ఆయా జ్ఞానం దాని తగ్గట్టుగా, అంటే విష్ణువు బ్రహ్మ ఏమో సృష్టి చేస్తాడు, లోకాల్ని పరిపాలిస్తాడు. గురువు విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః అన్నాడు. అంటే గురువు అంటే ఎవరు అని చెప్తే కనకదాసులు చెప్తాడు, భగవంతుడా అన్నిటా నీవున్నావు, నీలో నేనున్నాను, అంతటా నీవున్న నీలో నేనెక్కడున్నా. రూపంలో ఉన్నది మనం నేర్చుకుని మీకు చెప్తూ ఉన్నాము. ఆ జ్ఞానం ఉన్నది కాబట్టి ఈ విధంగా ఉపాధ్యాయుని మనం ఈరోజు గురువుగా భావిస్తున్నాం. గురువుగా జ్ఞానం ఎలా వచ్చింది? ఆయన తన గురువు దగ్గర నేర్చుకున్నాడు, పుస్తకాలను చదువుకున్నాడు కాబట్టి మీ ముందు ఈరోజు ఒక ఉపాధ్యాయుడిగా వచ్చాడు. ఆయనకు అటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్తే, ప్రతి ఒక్కరికి కూడా విశ్వంలో ఉండే జ్ఞానం అంతా కూడా గురువులోనే ఉంటుంది. ఆ గురువు ద్వారా జ్ఞానమే ఈయన ద్వారా వస్తుంది. మరి గురువు అంటే ఎవరు అంటే, గురువుకి ఆపోజిట్ వర్డ్ లఘువులని ఛందస్సులో అంటే చిన్నదాన్ని పెద్దదిగా చేసేవాడు గురువు అని చెప్తారు. వల్ల వేద వ్యాసులు అన్నారు.